సో అందుకు వాళ్ళు లేచే టయానికి ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా కూల్గా కామ్గా ఉండి బేబీకి గుడ్ మార్నింగ్ తోటి డేకి వెల్కమ్ చెప్పడానికి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకుముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, యూట్యూబ్లో ఛానల్స్లో చూస్తూ ఉంటాము, ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి వాళ్ళ వ్లాగ్స్లో చేస్తూ ఉంటారు. సో లైఫ్లో వాళ్ళు ఒక రోజు ఏ విధంగా వాళ్ళ రొటీన్స్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, మీటింగ్స్ ఏంటి, వాళ్ళ షెడ్యూల్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ ఉంటారు. సో అది మామూలు ఏది ఛానల్ చూసినట్లయితే ఆ విధంగా ఉంటుంది. మరి ఆటిస్టిక్ చిల్డ్రన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఒక రోజు ఏ విధంగా ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటి అంటే ఈ టాపిక్ పైన రేర్గా ఉండొచ్చు, ఈ ఆలోచన అయితే వచ్చింది. సో దీని మీద వీడియో చేస్తే బాగుంటుంది, వాళ్ళకు పేరెంట్స్కి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుందనే ఆలోచనతో ఈ మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఈ వీడియోని మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మామూలుగా మనము పొద్దున్న లేసుడితోటే ఆఫీస్కి వెళ్ళడం కానీ, జాబ్కి వెళ్ళడం కానీ, లేదంటే బిజినెస్కి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. ఆ రోజులో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అబ్బో ఈరోజు అసలు నేను పొద్దున్న లేచి ఎవరి మొహం చూసినో, ఏ గడియలు లేచినో అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళతోటి. ఎందుకు? సో వాళ్ళు లేచిన సిచ్యువేషన్లో ఏదైతుందో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు ఇష్టం లేని యాక్టివిటీస్ కానీ, లేదంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం డిస్టర్బ్గా ఉండవచ్చు, లేచుడితోటే డిస్టర్బ్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి ఆటిస్టిక్ బేబీ ఎలా ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా పేరెంట్స్కే ఉంటుంది. కాబట్టి పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పిల్లల్ని అర్థం చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళకి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం ఏమి ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటారో పిల్లల్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి టాపిక్లోకి వెళ్తే ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ రొటీన్స్. సో నేను మీకు ఇంతకుముందు చాలా ప్రీవియస్ వీడియోలలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే హైపర్ సెన్సిటివిటీ, హైపో సెన్సిటివిటీ 2 టైప్స్ ఉంటుంది సెన్సరీ ఇష్యూస్లో. అది ఆ సెన్సరీ ఇష్యూస్ దేనిలో ఉండొచ్చు? ఆడిటరీ, విజన్, స్మెల్, టేస్ట్, టెక్స్చర్ అండ్ వెస్టిబులర్. సో వీటిలలో ఉంటుంది. వీటిలలో హైపర్ సెన్సిటివిటీ ఉండొచ్చు, కొందరికి హైపో సెన్సిటివిటీ ఉండొచ్చు. మరి బేబీ లేచే టయానికి ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. సో నార్మల్ బెడ్ ల్యాంప్ కానీ, లేదంటే బ్రైట్గా ఉండకుండా జాగ్రత్త పడి ఓన్లీ బెడ్ ల్యాంప్ మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఏ రకమైన పెద్ద పెద్ద సౌండ్స్ కానీ ఆ విధంగా ఉండకుండా ఉండేట విధంగా జాగ్రత్త పడండి. ఎందుకు చెప్తున్నానంటే కొందరికి ఏంటి అంటే ఆడిటరీ సెన్సిటివిటీ ఉంది, హైపర్ సెన్సిటివిటీ ఉంది. ఆ బేబీ లేచే టయానికే మీరు మిక్సీలో అది చట్నీ సౌండ్ పెట్టి అంటే ఆ సౌండ్కి బేబీ లేస్తాడు. సో మనం పొద్దున్న ఎవరైనా మార్నింగ్ మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏమంటాం మనం? పొద్దున ఏంది నీ గోల అంటాం. కాబట్టి ఏంటి అంటే వాళ్ళకు ఆటిస్టిక్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. సో అందుకు వాళ్ళు లేచే టయానికి ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా కూల్గా కామ్గా ఉండి బేబీకి గుడ్ మార్నింగ్ తోటి డేకి వెల్కమ్ చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు మామూలుగా సౌండ్ చేస్తేనే ఇరిటేట్ అవుతూ ఉంటారు, లేదంటే ఇయర్స్ క్లోజ్ చేసుకుంటారు. కాబట్టి ఆ మిక్సీ సౌండ్ ఏదైతుందో అది చాలా హెవీగా వస్తుంది. కాబట్టి ఆ సౌండ్కు హైపర్ అవ్వడానికి, లేదంటే క్రాంకీ అవ్వడానికి, బాగా ఏడవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొందరు పిల్లలకి ఏంది విజన్కి సంబంధించిన హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో పొద్దున్న లేసుడితోటే డోర్ లోపల పెడతారు, ఉన్న లైట్లను ఆన్ చేయడం, లేదంటే బేబీ లేవు అని గట్టిగా లేపడం. సో ఇలాంటి వాటితోటి లేపకుండా సరే బేబీ లేచాడు అనుకోండి, పక్కన బయట నుంచి వచ్చే వెలుతురు కళ్ళకు కొట్టవచ్చు. దానివల్ల ఏంటి అంటే బేబీ డిస్టర్బ్ ఆ సిచ్యువేషన్లోనే, ఆ బెస్ట్ మూమెంట్ ఏదైతుందో ఆ సిచ్యువేషన్లోనే, ఆ టైంలోనే డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ డే అంతా డిస్టర్బ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు ఈ రెండు కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి స్మెల్. బేబీ పడుకున్న తర్వాత మీరు మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో కుక్ చేయడం కానీ, లేదంటే పోపు వేయడం కానీ, సో ఇలాంటి వాటి వల్ల ఆ స్మెల్ ఆటోమేటిక్గా ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్మెల్ ఎవరికైతే ఆటిస్టిక్ బేబీ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా కొంచెం స్మెల్ వచ్చినా గ్రహిస్తారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళు తీసుకొని ఆ స్మెల్ పడక, లేదంటే నచ్చక, నాకు నచ్చట్లేదు ఈ అమ్మాయి ఇది వద్దు అని ఎక్స్ప్రెస్ చేయలేక చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి బేబీ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, తనకి ఏది ఇష్టం ఏది కాదు,
ఏ సిచ్యువేషన్లో దేన్ని ఏ విధంగా రిజెక్ట్ చేస్తున్నాడు, బేబీని ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకున్నట్లయితే సగం ప్రాబ్లం తగ్గినట్టే. సింపుల్. కాబట్టి బేబీ ఈ 5 ఏరియాస్లలో 6 ఏరియాస్లలో హైపర్గా ఉందా, ఒకటి హైపర్ ఉంటే ఇంకోటి హైపో ఉండడానికి ఛాన్స్ లేదు. 2 హైపో ఉండొచ్చు, ఒకటి హైపర్ ఉండొచ్చు. లేదు అంటే అన్ని హైపర్ ఉండి ఒకటి మాత్రమే హైపో ఉండొచ్చు. దేనిలో ఏ ఏరియాలో హైపర్ ఉన్నాడు, ఏ ఏరియాలో హైపో ఉంది, సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అండ్ బేబీని అర్థం చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే స్కూల్ ఆర్ లెర్నింగ్. సో మనము అంటే బేబీ లేచిన తర్వాత తను ఏడ్చినా సరే, కొందరు ఏడ్చినా సరే స్కూల్కి పంపిద్దామని ఆలోచనతుంటారు. ఈరోజు బాగా ఏడుస్తున్నాడు వద్దు అని చెప్పేసి ఇంట్లో ఉంచడానికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ మామూలుగానే ఉన్నాడు, లేచిన తర్వాత అంతా తనకు అనుకూల వాతావరణమే ఉంది, రెడీ అయిండు, స్కూల్కి పంపించేశారు. స్కూల్కి పంపించిన తర్వాత మరి టీచర్తో ఇలా ఉండాలి. సో ఎవరైతే వాళ్ళ క్లాస్ టీచర్ ఉన్నారో, ఎవరైతే బేబీని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ టీచర్ తోటి మీరు పర్సనల్గా, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పర్సనల్గా మాట్లాడండి. ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళుడితోటే ఇదొక పార్ట్. సో మార్నింగ్ అవర్స్ ఏదైతే ఉందో డైలీ రొటీన్లో ఇదొక పార్ట్, నెక్స్ట్ స్కూల్ది ఒక పార్ట్. ఆ స్కూల్ అవర్స్లో ఏంటి అంటే స్కూల్ ఫస్ట్ స్కూల్కి ఎంటర్ అవ్వడంతోటే లేట్ ఎందుకు వచ్చినావు ఇట్రా అని చెప్పేసి స్టిక్ తోటి ఒక 2 దెబ్బలు ఇస్తే ఎట్లా ఉంటుంది, ఆ డే మొత్తం డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ స్కూల్ అవర్స్ మొత్తం డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే లోపలికి వెళ్ళడంతో వాళ్ళ క్లాస్ టీచర్ కానీ లేదంటే బేబీని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ టీచర్కి మీరు చెప్పండి పర్సనల్గా, బేబీ వచ్చుడితోటి ఈ షేప్ చూపించండి, లేదు అంటే తనకి ఈ యాక్టివిటీ ఈ టాయ్ అంటే తనకి ఇష్టం, వచ్చుడితోటి మీరు చూపించండి, లేదు అంటే స్మైల్ ఇవ్వండి, లేదు అంటే హైఫై ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. కొందరు పిల్లలకి ఏంటి అంటే హగ్ చేసుకోవడం చాలా ఇష్టం ఉంటుంది, సో హగ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో బేబీని వచ్చుడితోటే స్మూత్గా అంటే సాఫ్ట్గా రిసీవ్ చేసుకోవడం వల్ల, పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ స్కూల్లో ఉన్న అవర్స్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్గా నడవడానికి అంటే జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు స్కూల్కి వెళ్ళుడితోటి హరీ బరీ ఉండి ఆ బేబీని అక్కడ వదిలేసి వేరే పిల్లలతోటి అట్లా చేయడం ఇట్లా చేయడం, సో ఇది ఏంటి అంటే ఆ స్కూల్ అవర్స్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే స్కూల్ స్టార్టింగ్ అవర్స్లో బేబీ డిస్టర్బ్ అవుతుందో ఒక ప్లేస్లో ప్రాపర్గా కూర్చోకపోవచ్చు, వేరే పిల్లల్ని గిచ్చవచ్చు, వేరే పిల్లలు తీసుకొచ్చిన స్నాక్స్ని తీసుకొని తినడానికి ట్రై చేయవచ్చు, లేదంటే వేరే పిల్లల్ని పుష్ చేయవచ్చు. లేదు అది కూడా వద్దు, టీచరు కొంచెం గట్టిగా బెదిరిస్తున్నారు వద్దు అంటే కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు లేచి తనంతలు తానే మొత్తం ఆ ఏరియాలో తిరగడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ క్లాస్ రూమ్లో తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో టీచర్లు ఏం చేస్తారు, ఈ బేబీని కొంచెం మనం గట్టిగా బెదిరించి ఒక ప్లేస్లో కూర్చోబెడితే మొత్తం క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కామ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదేంటి అంటే రియాలిటీగా జరిగే సిచ్యువేషన్స్ ఇవి. కాబట్టి ఏంటి అంటే ఈ స్టార్టింగ్ అవర్స్ ఏదైతుందో అది కొంచెం పాజిటివ్గా వెళ్తే, సో బేబీ వచ్చేటతో స్మైల్ ఇస్తూ బేబీని రిసీవ్ చేసుకొని హైఫై లేదంటే షేక్ హ్యాండ్ తనకి ఇష్టం వచ్చిన టాయ్ ఇవ్వడం, లేదంటే చూయించి కూర్చోబెట్టడం. సో దీనివల్ల ఏంటి అంటే మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ప్లే అండ్ సోషల్ మూమెంట్స్. సరే ప్లే అంటే ఏంది, స్కూల్లో ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు క్లాస్ అవర్స్ అయిపోతాయి, ఇంటర్వెల్ అవుతుంది. సో అందరు వాళ్ళ ఏజ్ గ్రూప్ పీర్ గ్రూప్ వాళ్ళు అందరు ఆడుకుంటూ ఉంటారు. బేబీ గ్రూప్లో కలవకుండా సపరేట్గా వచ్చి ఆడుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్న బేబీకి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ అది. సో ఐసోలేటెడ్ అవ్వడం. సో సరే ఒక్కడు కూర్చుంటున్నాడు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, ఆడుకోనివ్వండి అంటే ఒక పెన్సిల్ పట్టుకొని ఇట్లా షేక్ చేయడం, లేదంటే వాళ్ళు సెల్ఫ్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే పదే చేయడం వల్ల తను అనుకున్నట్టు ఆ యాక్టివిటీ జరగకపోయినప్పుడు బాగా క్రాంకీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఎవరికి కూడా వినకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే హైపర్ అవ్వకన్నా ముందే క్లాస్ టీచర్ కానీ లేదంటే ఆయమ్మ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ గ్రూప్లో మింగిల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఆ గ్రూప్లో ఆయమ్మ కానీ టీచర్ కానీ ఆ గ్రూప్లో మింగిల్ చేస్తే ఉండే విధంగా ట్రైన్ చేయాల్సింది ఎవరు, పేరెంట్స్. సో అది ఏ విధంగా చేయాలి మరి. సో ఇప్పుడు బేబీని థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఏంటి అంటే మీకున్న పెయిన్ మాకుండదు, నాకున్న పెయిన్ మీకుండదు. కాబట్టి ఏంటి అంటే ఒకరికి ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవాలి. కాబట్టి ఏంటి అంటే థెరపిస్ట్ థెరపీకి తీసుకెళ్తారు, మేము ఈ థెరపీకి తీసుకెళ్తున్నాం, ఆ థెరపీకి తీసుకెళ్తున్నాం, ఇన్ని ఇప్పిస్తున్నాం, అన్ని ఇప్పిస్తున్నాం కాదు.
మీరు ఇంట్లో ఎంతవరకు బేబీ పైన ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు బేబీతో ఎంతవరకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అది చాలా ముఖ్యం. కాబట్టి మీ ఇంట్లో సిబ్లింగ్స్ కానీ వాళ్ళ అన్న కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి మీరు ఆ షెడ్యూల్ ఏదైతుందో మీరు ఫిక్స్ చేయండి. వాళ్ళ బ్రదర్తో కానీ లేదంటే వాళ్ళ సిస్టర్తో కానీ, నాన్న నువ్వు వెళ్ళి తమ్ముతో ఆడుకో, సో దానన్న ఆడుకుందా అంటే రారు. సో మరి ఇనిషియేట్ తీసుకొని ఇట్లా ఆడించాలి. సో వాళ్ళకి ఇష్టమైంది ఏంది, టింకిల్స్ చేయడం, చికిల్ గింతలు చేయడం, హైఫై చేయడం, పీకబూ ఆడడం, దాక్కుంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి అది. సో వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గేమ్స్ క్యూరియాసిటీగా ఉంటాయో, సో వాటితోటి స్లోగా గేమ్లో ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇవన్నిటి వల్ల ఏంటి అంటే వాళ్ళ సిస్టర్తో కానీ బ్రదర్తో కానీ స్లోగా కొంచెం మింగిల్ అవుతున్నాడు. వాళ్ళ బ్రదర్ లేకుంటే ఎక్కడున్నాడు అని వెతుక్కుంటాడు, లేదు వాళ్ళ సిస్టర్ లేదంటే ఎక్కడుంది అని వెతుక్కుంటారు. ఆ ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, ఈ వాళ్ళ సిబ్లింగ్ తోటి కొంచెం అటాచ్మెంట్ ఏర్పడింది, షేరింగ్ ఉంది. ఎప్పుడైతే ఈ పర్సన్ వాళ్ళ సిబ్లింగ్ని నమ్ముతారో వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తారు. సో ఈ సిబ్లింగ్ పర్సన్, ఈ బ్రదర్ కానీ సిస్టర్ కానీ తన రోల్ ఏంటి, ఈ ఆటిస్టిక్ బేబీని మెల్లగా తీసుకెళ్ళి గ్రూప్లో మింగిల్ చేయడం. గ్రూప్లో మింగిల్ చేస్తే సరే, ఆ గ్రూప్లో మింగిల్ చేస్తే వీళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటారు. సో వాళ్ళతోటి ఆ గ్రూప్లో మింగిల్ చేస్తూ వీళ్ళు ఆడుతూ వాళ్ళ బాబుని కూడా ఆడించాలి, వాళ్ళ బ్రదర్ని కూడా ఆడించాలి, వాళ్ళ సిస్టర్ని కూడా ఆడించాలి. సో దీనివల్ల ఏంటి అంటే గ్రూప్ అంటే ప్లే గ్రూప్లో వాళ్ళ పేర్ గ్రూప్లో ఆడుకోవడానికి ఈజీగా గ్రూప్లో మింగిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. దయచేసి పేరెంట్స్ ఖచ్చితంగా వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి అంటే ఛాలెంజెస్ అండ్ సపోర్ట్. వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, పేరెంట్స్ లేదా థెరపిస్ట్ ఇస్తున్న సపోర్ట్ ఏంటి, దీన్ని చూసుకున్నట్లయితే ఏంటి అంటే మామూలుగా చాలామంది పిల్లలు ఏంటి అంటే డిఫరెంట్గా ఉంటారు. కొన్ని వాళ్ళకు ఆడ్గా ఉంటాయి బిహేవియర్, కొందరు చూడడానికి ఆడ్గా ఉంటాయి, కొందరు నార్మల్గానే ఉండడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. మరి బేబీకి ఆ ఛాలెంజెస్ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాయి, మీకు ఏం అర్థమైంది, థెరపిస్ట్ చెప్పిన పాయింట్స్ ఏంది, మీరు చెప్పిన పాయింట్స్ ఏంది, వాళ్ళు చెప్పిన పాయింట్స్కి మీరు చెప్పిన పాయింట్స్కి కామన్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, వాటిని రౌండ్ అప్ చేసి వాటిపైన ఇంప్లిమెంట్ చేయండి. చాలామందికి ఏంటి అంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఇయర్స్ క్లోజ్ చేయడం, ఆ వెహికల్ సౌండ్ పడకపోవడం, సో ఇట్లా పడట్లేదు, వాళ్ళకు ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బేబీని ఇంట్లో ఉంచి వదిలేసి వెళ్ళే పేరెంట్స్ చాలామంది ఉంటారు. సో అట్లా కాకుండా బేబీని తీసుకెళ్ళండి. సరే, ఇప్పుడు ఆడిటరీ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ ఉంది, వాళ్ళకు ఏది సౌండ్ ప్రూఫ్ హెడ్సెట్ తీసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టేసేయండి. లేదు విజన్కి సంబంధించిన హైపర్ సెన్సిటివిటీ ఉంది, సన్ గ్లాసెస్ పెట్టండి. కంప్లీట్ క్లోజ్ అయ్యే గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి బయటకు తీసుకెళ్ళండి. ఆ స్పెట్స్ వల్ల ఏంటి అంటే ఒక 50% లేదంటే 40% రిడ్యూస్ అయ్యి వాళ్ళకి కావాల్సినంతనే మాత్రమే చూడడానికి అవకాశాలు ఉండొచ్చు. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ విజన్, ఎక్కువ ఎఫెక్టివ్ లైట్ ఎఫెక్టివ్ ఉండదు కాబట్టి నార్మల్గా క్యాజువల్గా ఉంటారు వాళ్ళు. ఎక్కువ సౌండ్, ఇది ఏది సౌండ్ ప్రూఫ్ హెడ్ ఫోన్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సౌండ్, ఇట్లా మనం ఇయర్స్ సౌండ్ ప్రూఫ్ హెడ్ ఫోన్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే సౌండ్ కొంచెం తగ్గిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఏదైతే షార్ప్గా ఉన్న సౌండ్ ఉంటుందో అది కొంచెం రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, చెవులకు వినబడదు. కాబట్టి వాళ్ళు అంత హైపర్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. లేదు పడుకుంటున్నారు, పడుకునే టైంలో ఏంటి అంటే బెడ్ పైన కొంచెం రకరకాలుగా టెక్స్చర్స్ ఉంటాయి, కొందరు కాటన్ చేస్తారు, కొందరు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ చేస్తారు. సో ఆ టెక్స్చర్ తనకు నచ్చకపోవచ్చు, తనకి ఏ టెక్స్చర్ అయితే ఇష్టమో అది మాత్రమే తీసుకొచ్చి తనకు బెడ్ పైన వేసి పడుకోబెట్టడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటి అంటే పిల్లలు చలి పెడుతుంది, వింట చాలా చలికాలం ఉంది, పిల్లలు గప్పాలని చెప్పేసి దొడ్డు రగ్గులు బ్లాంకెట్స్ కప్పుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే వెయిట్ పడవచ్చు, వెయిట్ పడి కూడా సరిగ్గా ప్రాపర్గా స్లీపింగ్ నిద్రపోక మధ్య మధ్యలో లేచి క్రాంక్ ఇవ్వడం, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, సో స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఏంటి అంటే ప్రతి ఒక్కటి మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంది, ఒకవేళ మీకు తెలియకపోతే వేరే మీరు తీసుకుంటున్న థెరపీ సెంటర్కి వెళ్ళి థెరపిస్ట్ని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని కనుక్కొని ఒక ప్రాపర్ వేలో వెళ్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే 5th పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. సో ఈ బేబీ ఎవరైతే ఉన్నారో, ఆటిస్టిక్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటిస్టిక్ బేబీని ఫ్యామిలీ ఏ విధంగా చూస్తుంది, కమ్యూనిటీ ఏ విధంగా చూస్తుంది. సో సరే, ఇప్పుడు ఫ్యామిలీకి ఉన్నంత ప్రేమ, అనురాగం, బంధాలు కమ్యూనిటీలో ఉండవు. ఎందుకంటే సరే మీ బేబీ మీకు ఇష్టం, మా బేబీ మాకు ఇష్టం అనే వేలో కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సో ఏదన్నా
బేబీ వెళ్ళేటప్పుడు రోడ్ పైన వెళ్తున్నాడు, రోడ్ నుంచి వెళ్తున్నారు బేబీని తీసుకొని. ఏదన్నా కొంచెం హార్డ్ బిహేవియర్ కనిపిస్తే ఏంది మీ బాబు అట్లా చేస్తున్నాడు ఏంది, అయ్యో ఇంకా మాటలు రావా, ఇది కమ్యూనిటీ వే. కాబట్టి ఏంటి అంటే ఎవరైతే ఈ వేలో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారో వాళ్ళు సింపుల్గా ఇగ్నోర్ చేసేసేయండి. వాళ్ళతోటి అంత కమ్యూనికేట్ అవ్వడం కూడా చాలా డేంజర్ అని నా అభిప్రాయం. కాబట్టి ఏంటి అంటే ఇప్పటికైతే కమ్యూనిటీలో ఆటిస్టిక్ పైన చాలా అవేర్నెస్ పెరిగింది, బట్ ఇంకా స్టిల్ ఇంకా పెరగాలి. పెరిగితే ఏంటి అంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ కలుగుతుంది. అండ్ ఎవరైతే ఆటిస్టిక్ బేబీని కలిగి ఉన్నారో, గిఫ్టెడ్ చిల్డ్రన్ని కలిగి ఉన్నారో వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం సపోర్ట్, డబ్బులు అది ఇది ఏం సపోర్ట్ ఇవ్వకున్నా సరే జస్ట్ మోరల్ సపోర్ట్, ఏం కాదులే ఏం కాదు, మాకు తెలిసిన ఒక టెక్నిక్ చెప్తా, ట్రై చేయండి చూడండి అని కొంచెం సొసైటీ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే ఆ ఫ్యామిలీస్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బేబీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 5 టాపిక్స్ తోటి, మంచి టాపిక్స్ తోటి మంచి వీడియోని అయితే మీకోసం అందించామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.